హాయ్, హలో. చెప్పా కదా, మళ్ళీ నేను బైబిల్ మొత్తం రాశాక వీడియో తీస్తానని చెప్పా కదా మీకు. ఈరోజు తీస్తున్నాను చూడండి వీడియో. నా డైరీలు పేపర్లు మొత్తం ఎలా రాస్తున్నానంటే మొత్తం చెప్పా కదా, మొత్తం కీర్తన గ్రంథం మొన్న 119 కీర్తనలు రాసిన. ఇప్పుడు చూడండి మొత్తం రాసేసిన. చూడండి డైరీలు మొత్తం, డైరీలు మొన్న తీయని వీడియో చూడండి. డైరీలు చూడండి, వీడియోస్ వస్తాయి ఒక్కొక్కటి. ఈ డైరీ రాసేసాను. మనం మొత్తం అన్ని పేజీలు ఓపెన్ చేయాలంటే టైం పెడితే మాత్రం ఫుల్ టైం పడుతుంది. మొత్తం ఒకటి చూపిస్తాను. బుక్ మీద రాసింది ఒకటి. ఇదైతే ఇంకా అసలు ఓపెన్ చేయలేదులే, కానీ ఇది రాసే కానీ అసలు ఓపెన్ చేయలేదు. ఇది అసలు రాయలేదు. ఇది ఒక్క ఖాళీగా ఉంది. ఓకే, కొత్త డైరీ అన్నమాట. కల్వర్ టెంపుల్ స్పాన్సర్ చేస్తే గిఫ్ట్ వచ్చింది అనమాట. ఇది చూడండి, కల్వర్ టెంపుల్ అని ఉంటుంది దీని మీద. కల్వర్ టెంపుల్ అని ఉంటుంది దీని మీద. రాసాను పేపర్లో. డైరీ మొత్తం కంప్లీట్ అయిపోయింది. డైరీ కంప్లీట్. గ్రీన్ కలర్ డైరీ కంప్లీట్ మొత్తం రాసేసాను దేవుడి దయ వల్ల. చూడండి, మళ్ళీ ఇంకో డైరీ, ఇది కొత్తది డైరీ. ఇవైతే రాసే కానీ ఇది ఖాళీ, ఇది కూడా రాయలేదు. ఇక్కడికి రాశాను. ఇదైతే పూర్తిగా కంప్లీట్ అన్నమాట. ఇది పూర్తిగా రాసేసాను. దుష్టులాగా చెప్తున్నాను, ఇవన్నీ రాస్తున్నాను. చూడండి రాస్తాను. పేపర్లు మొత్తం కంప్లీట్. ఈ డైరీ కంప్లీట్, మొత్తం పూర్తిగా ఈ డైరీ కంప్లీట్ అయిపోయింది. చూడండి, ఇంకో డైరీ ఇస్తాను. 2024 డైరీ చూద్దాం. ఖాళీ అన్నమాట. ఓకే, ఖాళీ డైరీ. ఇదైతే ఫుల్ అయిపోతుంది. చూడండి, స్టీఫెన్ నీడ్స్ ప్రతిరోజు 2 పేపర్లు మొత్తం కంప్లీట్ అయిపోయి ప్రకటన గ్రంథం మొత్తం రాశాను. చూడండి, ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం నుంచి ప్రకటన గ్రంథం 1వ అధ్యాయం ఆ సంవత్సరం రాశాను. 21 సంవత్సరం నా బర్త్డే సంవత్సరం కదా. 21 అంటే నా 21 నవంబర్ 21 నా బర్త్డే అనమాట. బర్త్డే సందర్భంగా నేను ఏం చేశానంటే ఆ 21 ఇయర్ మొత్తం కూడా ప్రకటన గ్రంథం మొత్తం రాసేసిన అనమాట. ప్రకటన గ్రంథం మొత్తం రాసేసిన. ఇంకా బైబిల్ కూడా కొన్ని పేపర్లు రాసేసిన. 21వ సంవత్సరం కనుక ఇదంతా.
అంటే 21st ఇయర్లో 21వ సంవత్సరంలోనే మేము కారు కొనుక్కున్నాం అనమాట. మేము కారు కొన్నది అప్పుడే 1984. అంటే దేవుడు అందుకనే గొప్ప భాగ్యం ఇచ్చిండు. ఎవరికి కారు నెంబరు ఎవరికి కూడా మనం పుట్టిన సంవత్సరం కారు నెంబర్ రావడం అనేది చాలా గ్రేట్ అనమాట. అందరూ చాలామంది అన్న మీ పుట్టిన సంవత్సరం గ్రేట్ భలే వచ్చింది. 1984 ప్రకారం నేను పుట్టా. November 21st 1984 నేను పుట్టింది. 11/1984 November 21st. అందుకే 21st అంటే ఆ ఇయర్ మనం ఎందుకు వేస్ట్ చేయాలని చెప్పి రాసిన గాడు ఏం చేసిన గిఫ్ట్ 1984 నెంబర్ ఇచ్చిండు. గొప్ప భాగ్యం ఎవరికి రాదు అంత గొప్ప. నిజంగా అది దేవుడు గొప్ప కార్యం కాబట్టి 1984 ప్రకారం నెంబర్ మనకి ఇచ్చిండు కార్ ప్లేట్కి. మరి దేవుడు ఎంత గొప్ప మిరాకిల్ మనం చెప్పాలి కదా. చెప్పకపోతే దేవుడు గొప్పతనం రాదు. అందుకనే దేవుడు చేసే ప్రతి గొప్పతనం మనం చెప్పుకోవాలి. దేవుడు మనకి ఏం మేలు చేసిండో ఎంతగా మనం దేవుడు ఆరాధిస్తే మేలు చేసిండో దేవుడు అందరూ అలా ఆరాధించాలి. ఆరాధించేప్పుడు మాత్రమే ఇంత ఇష్టపూర్వకంగా మనం రాస్తున్నాం బైబిల్ని. హిందీ, తెలుగు, ఇంగ్లీషు అన్నీ రాస్తున్నాం కాబట్టి దేవుడు మన పక్షాన గొప్ప గొప్ప కార్యాలు చేస్తారు. ఎవరి జీవితంలో రానివి, ఎవరి జీవితంలో అసాధ్యమైనవి మనకు సాధ్యపరిచే దేవుడు. అంత గొప్ప దేవుడు నేను కలిగి ఉన్నా. చిన్నప్పటి నుంచి నేను ఆరాధిస్తున్న దేవుడు నన్ను ఎప్పుడు కూడా ఓటమి పాలు చేయలేదు. ఎవరు నన్ను ఓడించినా, ఎవరు నన్ను ఎంత ఇదిగా చూసినా కానీ నా దేవుడు మాత్రం నన్ను ఎప్పుడు కూడా ఓడిపోలేదు. దేవుని గొప్ప వల్ల మనం గెలిచి గొప్ప కార్యం చేస్తాం. అంతే దేవుడు మన పక్షాన్ని ఎప్పుడు గొప్ప కార్యం చేసే దేవుడు, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, గొప్ప దేవుడు. అంత గొప్ప దేవుడిని మనం నిర్లక్ష్యం చేస్తే ఎలా తప్పించుకోగలం? అందుకనే కదా దేవుడిని ఎప్పుడు ఖాళీ టైం ఉంటే డైరీలు ఏంటి, పేపర్లు ఏంటి, 600 పేపర్లు రాసిన. తెలుగు, హిందీ, ఇంగ్లీషు 3 లాంగ్వేజ్లు 600 పేపర్లు రాసిన. ఖాళీగా ప్రతి సంవత్సరం ఏం చేస్తాను ఇంట్లో ఉండి అంటారు కదా. ఎవరైనా సహజంగా అడుగుతారు ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తున్నావు అంటారు కదా. ఇంట్లో ఉండి ఖాళీగా ఏం చేస్తున్నావు అనే వాళ్ళకి నేను ఏం చెప్తానంటే, చూడు 10 సంవత్సరం నేను ఏం చేసా. ఈ సంవత్సరం డైరీ రాసిన, ఈ సంవత్సరం తెలుగు రాసిన, ఈ సంవత్సరం హిందీ రాసిన, ఇంగ్లీష్ రాసిన. హిందీ, ఇంగ్లీష్ రాయటానికి 2 సంవత్సరాలు పట్టింది. సంవత్సరానికి మనం ఒక లాంగ్వేజ్ రాయొచ్చు. అట్లా 2 సంవత్సరాలు పట్టిందని చెప్పొచ్చు. మనం ఏం చేస్తున్నారు ఖాళీ టైం అంటే మన ఆత్మీయ కెపాసిటీ ఎంత ఉందని తెలియజేస్తున్నాం అందరికీ. ఆత్మీయ కెపాసిటీ ఇదంతా ఎవరి కెపాసిటీ? దేవుడు మనకి ఇచ్చిన ఆత్మీయ కెపాసిటీ. ఆత్మీయ కెపాసిటీ ఇచ్చిన దేవుడు చదువు కెపాసిటీ కూడా. చదువు కూడా పీజీ వరకు కంప్లీట్ చేయించండి దేవుడు. మరి అంత గొప్ప దేవుడు మనం కలిగి ఉన్నాం. కీర్తన రాసుకున్నాం మొత్తం 84 కీర్తన 84 కీర్తన. అలా ఈ పేపర్ మొత్తం, ఈ డైరీ మొత్తం మేము రాసేసినాం. మొత్తం అంతా కూడా రాసేసినాం అనమాట. ఇది దీని కెపాసిటీ. ఇంకో దాని కెపాసిటీ చూద్దాం మనం నెక్స్ట్. ఇంకో దాని కెపాసిటీ డైరీస్ మొత్తం మనం ఈరోజు రాసేస్తాం అనమాట. చూడండి, చూచుచున్న దేవుడు నీవే, నేను ఉన్నవాడిని అన్నాడు యేసయ్య. ఆయన చూస్తున్నాడు. మనుషులు చూస్తే తప్పులు జరుగుతాయి, పాపాలు జరుగుతాయి. కనుక దేవుడే మన వైపు చూడాలంటే దేవుడు మన వైపు ఉన్నాడు. ఆయన సృష్టికర్త, ఆయన బ్రతికే ఉన్నాడు. ఆయన బ్రతుకున్నాడు కాబట్టి మనం బ్రతుకున్నాం అనే విషయం తెలుసుకున్నాడు. ఎవడైనా సరే తప్పు చేయడు. దేవుడు చూస్తారని భయం పెట్టుకుని బ్రతుకుతారు. మనుషులు మన వైపు చూడొద్దు. చూసారా, మనుషులు మన వైపు చూడాలనుకుంటే అది వ్యభిచారానికి, తప్పు చేయడానికి ఒక ఆస్కారం ఉంటుంది. అందుకే మనుషులు కాదు మన వైపు చూడాల్సింది. ఎవరు చెప్పండి? దేవుడు మన వైపు చూడాలి. అది గుర్తుపెట్టుకోండి. అలాగా ఈ డైరీ మొత్తం కంప్లీట్ చేశాను. ఇంకా ఉన్నాయి పేపర్లు చూడండి. ఇంకా చాలా పేపర్లు రాసేసిన మొత్తం చూడండి. ఇంకా ఉన్నాయి.
సాంగ్, మై ఓన్ సాంగ్, మై క్రియేటివ్ సాంగ్ అనమాట. నా సాంగ్ ఇది, నేను రాశాను. నా సాంగ్ ఇది, నేను రాసిన సాంగ్ అది. మొత్తం సాంగ్ అంతా నేను రాశాను అనమాట. సాంగ్ రాశాను. ఇంకో పాట, అది ఇంకో పాట, నా ఓన్ సాంగ్ అది. 2 సాంగ్స్ రాశాను. అంత జ్ఞానాన్ని ఇచ్చాడు దేవుడు మనకి. దేవుడు మనకి ఇచ్చిన జ్ఞానాన్ని అందరికీ తెలియజేయాలి. మన దేవుడు ఎంత గొప్పవాడో తెలియజేస్తేనే కదా. మనం తినే తిండి కాదు, మన ఇల్లు కాదు, మనకిచ్చిన దేవుడు ఇచ్చినవన్నీ అవన్నీ మనం అనుకుంటాం కదా, ఈ లోకంలో మనం ఏం సంపాదించాం గొప్పతనం అనుకుంటాం. కాదు, దేవుడు ఇచ్చిన ఆత్మీయతను కూడా మనం ఎలా మన క్రియల ద్వారా మనం ఏం తెలియజేసినాం దేవుడికి. ఆత్మీయులమే మనం, ఆత్మీయతను ఎలా క్రియేట్ చేసినాం అనేది గొప్ప అనమాట. అది ఇప్పుడు పేపర్లు చూద్దాం. చూడండి, 600 పేపర్స్ రాశాను. 600 పేపర్స్ రాశాను. చూడండి, ఇవన్నీ మొత్తం ఒక్కదాని వల్లే. ఎందుకు ఖాళీగా ఉండి ఏం చేస్తామంటే, ఖాళీగా ఉండి నేను చదివించిన దేవుడు నాకు ఏం చేసిన, బైబిల్ చదువుకున్న, బైబిల్ రాసిన. చూడండి ఎన్ని బుక్స్, ఎన్ని పేపర్స్, చూడండి ఎన్ని పేపర్లు రాసింది. మీరే చూడండి ఎన్ని పేపర్లు మనం రాసింది. ఒక్కొక్క పేపర్ ఒక్కొక్క పెట్టడానికి పడుకో, ఇట్లా కింద పడుకో. చూడండి హిందీలో ఎన్ని పేపర్లు రాసా. చూడండి ఎన్ని పేపర్లు రాశాను. ఇది హిందీ, ఇది ఇంగ్లీషు. ఇంగ్లీషు. ఏం చేస్తున్నాడు దేవుడు? నాశనం మనకి పోతు నుంచి తప్పిస్తున్నాడు దేవుడు. సమాధిలో ఉండి నీ ప్రాణం విడిపిస్తున్నా అంటాడు. ఏమన్నాడు? మన దేవుడు మన పక్షాన వ్యాజ్యం అట్టకి ఏంటి, మనం ఏం చేసాం ఖాళీగా ఉన్నప్పుడు? సమాధిలో మన ప్రాణం విడిపిస్తున్నాడు, నాశనం మనకి పోతు నుంచి విడిపిస్తాడంట. దుష్టులు పెట్టే ప్రతి అపాయం నుంచి మనల్ని కాపాడుతుంది దేవుడు. అది అంత గొప్ప దేవుడిని మనం నిర్లక్ష్యం చేయొద్దు అనమాట. నేను పేపర్లో మనం వీడియో తీయాలంటే కూడా చాలా పెద్ద వీడియో వస్తుంది. ఇది మన కెపాసిటీ. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ వ్యూస్. మీరు చూడండి, లైక్ కొట్టండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇష్టమైతే మీరు కూడా యేసుప్రభుని తెలుసుకోండి.
యేసుప్రభు ఎప్పుడు ఎవరిని ఓడిపోయినాడు. శారీరకంగా మానసికంగా దేవుడు ఎవరిని కూడా ఓడిపోనివాడు వాడు ఎవడంటే శారీరకంగా మానసికంగా శరీరం నుంచి చరికాల ప్రతి అవయవాన్ని దేవుడు కాపాడే దేవుడు కాబట్టి ఎవరు మనల్ని కాపాడేదంటే గొప్ప దేవుడు అయిన యేసుప్రభు మాత్రమే. మన మంచిని కోరుకునేది యేసుప్రభు మాత్రమే. ఎక్కడున్నా కానీ దేవుడు మనకు క్షేమాన్ని ఇచ్చే దేవుడు మన పక్షాన ఉన్నప్పుడు మాత్రమే. స్తోత్రం, స్తుతి మహిమ ఘనత ప్రభావాలు యేసయ్యకే చెల్లుగాక. హల్లెలూయా.